హలో చిల్డ్రన్, వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మరో లెసన్తో మీ ముందుకు వచ్చాను. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒకరోజు ఒక ఊర్లో ఒక పాస్టర్ అంకుల్ చర్చ్ నుంచి ఇంటికి వెళ్తున్నారట. ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక అన్నయ్య ఉన్నాడట. ఆ అన్నయ్య ఒక కేజ్ ఉంటుంది కదా, ఒక 3-4 బర్డ్స్ ఆ కేజ్లో కిందకి ఇలా పడుకొని ఉన్నాయి పిల్లలు. ఆ కేజ్ పట్టుకొని దాన్ని స్పీడ్గా ఇంటికి తీసుకెళ్తా ఉన్నాడట. ఆ కేజీలో ఉన్న బర్డ్స్ చూసినప్పుడు ఈ పాస్టర్ అంకుల్కి అరే భలే ఉన్నాయి కదా అని ఆశ్చర్యం అనిపించింది. కానీ అవి చాలా భయంతో అలా కింద పడుకొని భయపడుతూ ఉన్నాయంట పిల్లలు. ఇతను చాలా కోపంగా దాన్ని ఇలా ఊపుకుంటూ వెళ్తున్నాడట. అయ్యో, బర్డ్స్ ఉండి కూడా ఎందుకు తను కేజ్ని అలా కేర్లెస్గా పట్టుకెళ్ళిపోతున్నాడు అని ఈ అంకుల్కు అర్థం కాక, బాబు ఒక్క నిమిషం ఆగు అని అన్నయ్యను ఆపేశాడు పిల్లలు. ఆపేగానే ఈ అన్నయ్య అన్నాడు, ఏంటి అంకుల్ మీకేం కావాలి అని అంటే, బాబు ఎందుకు అందులో బర్డ్స్ ఉన్నాయి కదా, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి కదా, ఏంటి నువ్వు కేజ్ని అంత స్పీడ్గా ఊపుకుంటూ తీసుకెళ్ళిపోతున్నావు, లోపల బర్డ్స్ ఉన్నాయి భయపడిపోతాయి, వద్దు బాబు స్లోగా తీసుకెళ్ళు అని అంటే, లేదు ఈ కేజీలో ఉన్న బర్డ్స్ని ఇంటికి తీసుకెళ్ళి వాటితో నేను ఆడుకుంటా, వాటి ఫెదర్స్ అన్ని లాగేస్తా అంటున్నాడు. ఆడుకుంటానన్నంత వరకు బాగుంది, కానీ వాటి ఫెదర్స్ని లాగేస్తావా, అందులో ఏం సంతోషం అంటే, లేదు వాటిని చిన్న పుల్లలు తీసుకొని వాటిని గుచ్చుతా, వాటిని ఇబ్బంది పెడతా, వాటిని ఏడిపిస్తా అంటున్నాడు పిల్లలు. అయ్యో, అంత సెన్సిటివ్గా ఉన్న అంత మంచి బర్డ్స్ని ఎందుకు బాబు అలా బాధ పెడతావు, ఇంకేం చేస్తావనంటే, ఇంకేముంది చూసి మా ఇంట్లో ఉన్న పిల్లులకు వాటిని ఫుడ్గా వేసేస్తా అన్నాడు పిల్లలు. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో అంకుల్కి చాలా బాధేసింది. అయ్యో, ఈ కేజీలో ఇరుక్కుపోయిన ఆ చిన్న బర్డ్స్కి సేఫ్టీ లేదా, వాటిని ఎవరు కాపాడుతారు, వాటిని చంపేస్తానంటున్నాడు, వాటి ఫెదర్స్ని పీకేస్తానంటున్నాడు, వాటిని బ్రిక్ చేస్తానంటున్నాడు, వాటిని కేజీలో నుంచి గట్టిగా పట్టుకొని వాటిని ఊపేస్తానని బెదిరిస్తున్నాడు. అయ్యో ఎలా అని బాధపడుతూ అంకుల్ అన్నాడు, బాబు ఈ కేజీలో ఉన్న బర్డ్స్ని నాకు అమ్మేస్తావా అన్నాడు. అనగానే ఈ అన్నయ్య అన్నాడు, ఈ బర్డ్సా, ఏం బర్డ్స్ అనుకుంటున్నారు, ఇవి మామూలు బర్డ్స్, ఇవి ఎగరలేవు, ఇవి పాటలు పాడలేవు, ఇవి చక్కగా తిరగలేవు, వీటితో ఎందుకు నీకు అని కోపంగా అన్నాడు పిల్లలు. అప్పుడు పాస్టర్ అంకుల్ అన్నాడు, లేదు బాబు ఇవి నాకు కావాలి, ఎలాగైనా సరే వీటిని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, ఎంతకి ఇస్తావు అన్నాడు పిల్లలు. అలా అన్నప్పుడు ఆ అంకుల్ తోటి ఆయన అన్నాడు, $10కి ఇస్తాను అన్నాడు. ఉత్తగా అసలు ఏం కొంటాడో లేదో అని ఉత్తగా అన్నాడు పిల్లలు. $10కి ఇస్తానని వెంటనే పాస్టర్ అంకుల్ తన పర్స్ ఓపెన్ చేసి ఉన్న డబ్బులన్నీ పోగు చేసి $10ని తీసుకొని ఆ అన్నయ్యకి ఇచ్చేసి, ఆ కేజ్ నాకు కావాలని తీసేసుకున్నాడు పిల్లలు. ఆ కేజ్ చూస్తే ఆ కేజ్లో బిక్కుమంటూ కిందలాగే ఉండి ఆ 4 బర్డ్స్ భయంతో ఉన్నాయి పిల్లలు. అప్పటికే వాటికి ఉన్న కొన్ని ఈకలు, కొన్ని ఫెదర్స్ ఊడిపోయాయి, అవి భయపడిపోతున్నాయి. వాటిని తీసుకొని పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి వాటిని వదిలేశాడు. ఆ బర్డ్స్ మెల్లగా నడుచుకుంటూ బయటికి వచ్చాయి. నెక్స్ట్ రోజు ఆదివారం, నెక్స్ట్ సండే అంకుల్ చర్చికి వచ్చేటప్పుడు ఆ కేజ్ని పట్టుకొని చర్చి దగ్గరకు వచ్చాడు పిల్లలు. చర్చి దగ్గరకు వస్తే అందరికీ అర్థం కావట్లేదు, ఏంటి ఈ పాస్టర్ అంకుల్ చర్చి దగ్గరికి బర్డ్స్ కేజ్ పట్టుకొచ్చాడేంటి, ఎంటీ కేజ్ పట్టుకొచ్చాడేంటి అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పోడియం దగ్గరకు వచ్చి, వాక్యం చెప్పే టేబుల్ దగ్గరకు వచ్చి తనతో పాటు ఆ ఎంటీ కేజీ నిలబెట్టాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. ప్రతిసారి బైబిల్ పట్టుకొని వస్తాడు, కానీ ఈసారి పాస్టర్ గారు బైబిల్తో పాటు కేజ్ కూడా పట్టుకొచ్చాడు, ఏంటో విశేషం అని అనుకున్నప్పుడు అప్పుడు అంకుల్ అందరితో ఈ మాట చెప్పాడు,
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరికీ కనపడుతున్న ఈ కేజ్ గురించి మీకు చెప్పమంటారా? గత కాలంలో మన చర్చి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక బాబు బలవంతంగా వీటి ఫెదర్స్ని లాగేస్తానని, వీటిని ఊపేస్తానని, వీటిని భయపెడతానని, వీటిని వాళ్ళ పిల్లికేసి చంపేస్తానని బెదిరిస్తుంటే వాటిని నేను కొనుక్కొని వాటిని నేను విడిపించాను, వాటిని వదిలేశాను. ఈరోజు ఆ కేజ్ చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే యేసయ్య మనల్ని ఎంతో అద్భుతంగా సృష్టించాడు, మనల్ని ఎంతో బ్యూటిఫుల్గా క్రియేట్ చేశాడు, ఆయన ఇమేజ్లో మనల్ని తయారు చేశాడు. కానీ సాతాన్ గాడు యేసయ్యతో మాట్లాడుతూ ఒక కన్వర్జేషన్ జరుగుతుందట. ఎవరికి పిల్లలు? జీసస్కి సేటన్కి. వీళ్ళిద్దరూ ఒక చోట మాట్లాడుకుంటున్నారట. ఏమనో తెలుసా? ఇదిగో నేను ఈ మనుషులందరినీ తీసుకెళ్ళిపోతాను అని సాతాన్ అంటున్నాడట. ఓయ్ ఎక్కడికి తీసుకెళ్తావు అంటే, వీళ్ళందరినీ తీసుకెళ్తా, నరకంలోకి తీసుకెళ్తా, వీళ్ళ హార్ట్లో భయంకరమైన పాపాన్ని పెట్టేశాను. అదిగో నేను చూడు వాళ్ళకి జెలసీ ఇచ్చాను. అదిగో అన్నంటే అక్కకి పడదు, అక్కంటే తమ్ముడికి పడదు, వాళ్ళకి పడకుండా ఫైటింగ్ చేసుకునేలాగా నేనే వారిని తయారు చేశాను అని చెప్తున్నాడు పిల్లలు. అంతేకాదు, నేను ఇంకా వీళ్ళని ఎలా తయారు చేశానో తెలుసా? ఇదిగో ఒకళ్ళంటే ఒకరికి పడదు, సినిమాలు చూసేలాగా చేశాను. అదిగో వాళ్ళకి సిగరెట్ ఇచ్చాను, అదిగో వాళ్ళకు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించాను, అదిగో బ్యాడ్ వీడియోస్ చూపిస్తున్నా, వీళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసేస్తా. ఒకటి తర్వాత ఒకటి వాళ్ళలో ఉన్న పీస్ లాగేసుకుంటా, వాళ్ళలో ఉన్న లవ్ లాగేసుకుంటా, వాళ్ళకున్న జీసస్ మీద వాళ్ళకున్న ప్రేమను తీసేసుకుంటా అని సాతాన్ చెప్తా ఉంటే జీసస్ కట చాలా బాధేసింది పిల్లలు. అయ్యో నా పిల్లలు బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారా? నా పిల్లలు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారా? బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉన్నారా? ఎలా నా బిడ్డల్ని విడిపించుకోవాలని చాలా బాధతో అన్నాడట సైటన్ని చూసి. ఎలా నేను వీళ్ళని సొంతం చేసుకోవాలి? సాటన్ అన్నాడట, వీళ్ళు నీకు కావాలా? వీళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు తెలుసా? వీళ్ళు ఎంత బ్యాడ్ మనుషులో తెలుసా? ఒకవేళ నువ్వు వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు నిన్ను హేట్ చేస్తారు, వాళ్ళు నిన్ను కొడతారు తెలుసా అంటే, కొట్టినా పర్వాలేదు అన్నాడంట జీసస్. నీ ముఖం మీద ఉమ్మేస్తారు అంటే ఉమ్మేసినా పర్వాలేదు, నీ గడ్డాన్ని లాగేస్తారు, నిన్ను కొడతారు అంటే అయినా పర్వాలేదు, నాకు వీళ్ళు కావాలి అన్నాడట. నిన్ను సిలువకేస్తారు అంటే సిలువకేసినా పర్వాలేదు, నాకు వీళ్ళు కావాల్సిందే అన్నాడట. అప్పుడు సేటన్తో అన్నాడట, ఏమి చేసి వీళ్ళని నేను తెచ్చుకోగలను? అప్పుడు సేటన్ అన్నాడంట, నీ ప్రతి కన్నీరు, నీ ప్రతి రక్తపు బొట్టు, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ టియర్ అండ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ నువ్వు ఇచ్చేస్తే వీళ్ళందరినీ నీకు అన్నాడట పిల్లలు. వాళ్ళు బ్యాడ్ పీపుల్ అయినా కావాలంటున్నావు కదా, కాబట్టి నీ కన్నీళ్ళు, నీ రక్తమంతా నాకు ఇచ్చే, వాళ్ళని ఇచ్చేస్తానంటే యేసయ్య మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. భయంకరమైన సిన్తో, పాపంతో సాతాన్ గాడు మనల్ని కట్టేసి, అన్న గనుక బర్డ్స్ యొక్క ఫెదర్ పీకేసి వాటిని ప్రిక్ చేసి వాటిని పిల్లలకి భోజనంగా వేసేస్తానని చెప్పినప్పుడు ఎంత ద్వేషంతో ఆ బర్డ్స్ని చూస్తున్నాడో, సేటన్ కూడా మన లైఫ్స్ని డెస్ట్రాయ్ చేయాలని వాడు చాలా ప్లాన్లు వేస్తుండగా యేసయ్య ఆ పాస్టర్ అంకుల్ ఎలాగైతే బర్డ్స్ని కాపాడాడో, కొనుక్కొని డబ్బులిచ్చి కొనుక్కొని బర్డ్స్ని కాపాడాడో, జీసస్ కూడా తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి యేసయ్య నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మనం ఎంత ప్రెషియస్ తెలుసా? మనం ఎంత కాస్ట్లీయో తెలుసా? లోకంలో ఉన్న డబ్బులు ఏవి కూడా మనకు విలువ కట్టలేవు పిల్లలు. యేసయ్య రక్తం అంత విలువైన వాళ్ళం మనం. కనుక యేసయ్య బిడ్డలుగా జీవిద్దాం. సాతాన్ దగ్గరకు వెళ్ళొద్దు, వాడు చెప్పిన మాటలు వినొద్దు, వాడు బ్యాడ్ వర్డ్స్ నేర్పించి వాడు హెల్కి తీసుకెళ్ళిపోతాడు, నరకానికి తీసుకెళ్ళిపోతాడు. నరకంలో భయంకరమైన మంటలు ఉంటాయి పిల్లలు, కాలిపోతాం. అందుకే అక్కడికి వెళ్ళకుండా ఉండాలి అంటే యేసయ్య రక్తంతో మన హార్ట్స్ అన్ని కడిగేసుకొని మన పాపాలన్నీ విడిచిపెట్టి యేసయ్యని మన హృదయంలో చేర్చుకుంటే యేసయ్య బిడ్డలం అయిపోతాం. సాతాను యొక్క రాజ్యంలో నుంచి యేసయ్య మనల్ని లాగేసుకొని తన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి ఈరోజు యేసయ్యకి నీ హృదయాన్ని ఇస్తావా? యేసయ్య బిడ్డగా జీవిస్తావా? ఓకే చిల్డ్రన్, యేసయ్య బిడ్డగా నువ్వు జీవించాలనుకుంటే తప్పకుండా యేసయ్య నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో, ఈ రోజు నుంచి నేను బ్యాడ్ థింగ్స్ అన్నీ వదిలిపెట్టేస్తాను, నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానని యేసయ్యతో ఒక చిన్న ప్రార్థన చేస్తే యేసయ్య తప్పకుండా
నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? మరి చక్కటి లెసన్ మనం విన్నాం కదా. ఈ రోజు నుంచి యేసుకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. బాయ్.